న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కాపులపాలెంలో నేతికుండలో వెలిసిన నేతిలో వీరన్న బాబు సంబరానికి పోటెత్తిన భక్తులు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కాపులపాలెంలో నేతికుండలో వెలిసిన నేతిలో వీరన్న బాబు సంబరానికి పోటెత్తిన భక్తులు. వీరభద్రుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న వేలాది మంది భక్తులు. వీరభద్రుని విభూది పండ్లతో కాపులపాలెం పురవీధుల్లో భారీ ఊరేగింపు. వశిష్ట గోదావరి నదిలో పుణ్యస్నానాలు. అచర్బా అంటూ పూనకాలతో ఊగిపోయిన వీరభద్రుని భక్తులు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సంరాధన. రాత్రి వీరభద్రుని ఆలయం వద్ద అంగరంగ వైభవంగా వీరమట్టులచే వీరనాట్యం. ఈ కార్యక్రమంలో నరహరిశెట్టి, వీరబాబు, విఘ్నేశ్వరరావు, ధనరాజ్, శ్రీనివాస్, రమేష్, సతీష్, వినయ్, శ్రీ వీరభద్ర దేవస్థానం సభ్యులు, పవర్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు. వచ్చారండి రోజు అడిగిన రోజు వీడియో ఫోటోగ్రాఫర్ సరే ఉదయం చేస్తారా ఏం బాగున్నా కదా జోబులెట్టుకో
మొత్తం లైన్ కవర్ చేయాలి. సాంబార్ అయితే అనుకోండి ఆయన మేడం వెనకాల పోటీ అయినా ఆపిందమ్మా వాళ్ళందరూ కొద్ది పడిపోయారు ఇప్పుడు అమ్మ మూసేయండి, చేయి మూసేయండి, చేయి మూసేయండి.
ఈరోజు కాపులపాలెం శ్రీ నేతికొండలో వెలసిన నేతిలో వీరన్నబాబు సంబరం 53వ సంవత్సరం చాలా 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 ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకి 15,000 మందికి సుమారు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమాలు పొద్దున్నే 8 గంటలకు నదీ స్థానం, 9-10 గంటల నుంచి దర్శనం, 12 గంటల నుంచి 11 గంటల నుంచి అన్నదానం, సాయంత్రం వీరనాట్యం జరుపుకుంటున్నాం. మేము గత 53 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవుణ్ణి మేము కులదైవంగా కొలుసుకుంటున్నాం. ఇలాగే మా పిల్లలు, మా మనవలు, మా వంశం అంతా కూడా ఈ నేతిలో వీరన్నే కొలుసుకుంటూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మన కాపులపాలెం యూత్ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మల్లవరంలో చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్లబ్ ఏర్పాటుకు కృషి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామినాయుడు అత్యవసర సమయాల్లో రోగులకు రక్తాన్ని అందించేందుకు
పి మల్లవరం గ్రామంలో చిరంజీవి వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్లబ్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు తెలిపారు. గ్రామంలో ఒక వివాహానికి హాజరైన ఆయనను కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ తదితరులు కలిసి వ్యవసాయ కూలీలు, నిరుపేదలు అధికంగా ఉన్న తాళరేవు మండలంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి మాట్లాడారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నగరాలతో పాటు కాకినాడలో చిరంజీవి వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్లబ్ ఉందన్నారు. చిరంజీవితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు పి మల్లవరంలో క్లబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తద్వారా తాళరేవు పరిసర ప్రాంతాల వారితో పాటు యానాం వారికి కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. నెక్స్ట్ మల్లవరంలో చిరంజీవి బ్లడ్ డొనేషన్ క్లబ్ ఏర్పాటుకు కృషి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ స్వామినాయుడు అత్యవసర సమయాల్లో రోగులకు రక్తాన్ని అందించేందుకు పి మల్లవరం గ్రామంలో చిరంజీవి వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్లబ్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు తెలిపారు. గ్రామంలో ఒక వివాహానికి హాజరైన ఆయనను కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ తదితరులు కలిసి వ్యవసాయ కూలీలు, నిరుపేదలు అధికంగా ఉన్న తాళరేవు మండలంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి మాట్లాడారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ నగరాలతో పాటు కాకినాడలో చిరంజీవి వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్లబ్ ఉందన్నారు. చిరంజీవితో మాట్లాడి ఆయన ఆదేశాల మేరకు పి మల్లవరంలో క్లబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తద్వారా తాళరేవు పరిసర ప్రాంతాల వారితో పాటు యానాం వారికి కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. నెక్స్ట్ గురించి పరిశీలన జరుగుతూ ఉన్నాయి. కాకినాడలో కూడా చిరంజీవి వాలంటీర్ బ్లడ్ డొనేషన్ క్లబ్ ఉంది. అదే పరిస్థితుల్లో ఇక్కడ కూడా తాళరేవు మండలంలో మల్లవరంలో, ఎందుకంటే మీరు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వారందరికీ కూడా అత్యవసర సమయాల్లో రక్తం మేము ఏర్పాటు చేసే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. తాళరేవు మండలం మల్లవరం గ్రామం. ఇక్కడ మల్లవరం గ్రామంలో ఎక్కువగా 6,000 ఎకరం ఉన్న గ్రామం. అంటే వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు, ఆ విధంగా ఈ గ్రామం మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా మనకి ఎవరైనా మరణిస్తే వాళ్ళకి కళ్ళు దానం కూడా ఇక్కడి నుంచి చేయడం జరుగుతుంది. అది ఇద్దరికి పనిచేస్తుంది. ఆ విధంగా మీరు కూడా పెట్టి మాకు హెల్ప్ చేయవలసిందిగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ స్వామినాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషం. మీరు మా ఊరు, మా గ్రామం ఇక్కడ వివాహ సందర్భంగా ఇచ్చేసినందుకు, కుటుంబంతో సహా ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి. మాకు అన్నిటికీ మీకు బ్లడ్ ఇవ్వడానికి కూడా మాకు అన్నీ అనువుగా ఉన్నది. కొలబాబు గారు కూడా చాలా మంచోడు. ఎంచేతంటే ఎక్కడో మ్యారేజ్ చేసుకుంటే 3 లక్షలు అయ్యేది ఇక్కడ 20,000 ఇచ్చినా ఆయన ఒప్పుకుంటాడండి. అటువంటి ఇది. అదే బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ చేయించుకోవడానికి కూడా ఆయన అసలు డబ్బులు తీసుకోవడం, అటువంటి అవకాశం ఉంది మనకి. అటువంటి జనరల్ మేనేజర్ మీరు మాకు హెల్ప్ చేయవలసిందిగా మల్లవరం తరఫున నేను అడుగుతున్నాను. నేను కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను. ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను, తాళరేవు నియోజకవర్గానికి. అంచేత మాకు చాలామందికి అవసరం ఉందండి. ఇప్పుడు రోటరీకి ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ వాళ్ళు పట్టుకెళ్తున్నారు. కానీ అది మనకి చిరంజీవి బ్లడ్ బ్యాంకే ఇవ్వాలని ఉన్నది. కారణం ఏంటంటే మీ వల్ల చాలా మాకు ఉపయోగం ఉంది. అంచేత కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం సబ్ ప్లాన్ ఏజెన్సీ పెదమల్లాపురంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకోగా భర్తను కత్తితో నరికిన భార్య. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం సబ్ ప్లాన్ ఏజెన్సీ పెదమల్లాపురంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకోగా భర్తను కత్తితో నరికిన భార్య. భర్త పరిస్థితి విషమం. రౌతులపూడి సిహెచ్సికి తరలింపు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు శివకేశవుల ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి అనంతరం కోటిలింగేశ్వరుడు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుని తపోవనం స్వామీజీ, సచ్చిదానంద స్వామీజీ, శృంగేరిపీఠం ఆంధ్ర తెలంగాణ ప్రచారకర్త బంగారయ్య శర్మ, వారణాసి శృంగేరిపీఠం ఇన్ఛార్జి ఇంద్రకంటి సత్యం వేద పండితులు చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు, సునీత దంపతులు జ్యోతుల నెహ్రూ మనవడు అవినాష్ నెహ్రూ ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు శివకేశవుల దర్శనంతో పాటు అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అందించి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.
शंकारूपेण वच्चित्तं पंजीकृतमभूत्तया किङ्करीयज्जता माया शङ्कराचार्यवाक्ये प्रयादपरलोके भवयामिसिंहपरोहरिः नृसिंहपादयन्नित्यम् श्रीशक्तिकानन्दहिमानिनव्यं नृसिंहभारत्कविदान् यतीन्द्रान् बुद्धानुधीन् मन्त्रीन् प्रयात्तनिष्ठान् भजमानः सदात्तभ्राङ्गनरतं विषयभ्यपरामुखं गौमिषात्तेजहुत्तादं चन्द्रशेखरभारवीयं विवेकिनं महाप्रज्ञं धैर्योपार्यक्षमार्धं सदाभिमपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सद्वेदान्तरनन्दोत्थं तीर्थवाक्ये विद्याधने सम्पन्नं वेतराजं विवेकिनं అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఐనవిల్లి మండలంలో ఎమ్మెల్సీ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొండకుదురు గ్రామంలో కూటమి నాయకులతో కలిసి పేరాబొత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీ చేకూర్చాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల్లోనే ఇంతటి అభివృద్ధి చేయగలిగిందని, త్వరలోనే మిగిలిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే అన్నారు. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఐనవిల్లి మండలంలో ఎమ్మెల్సీ డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొండకుదురు గ్రామంలో కూటమి నాయకులతో కలిసి పేరాబొత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీ చేకూర్చాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల్లోనే ఇంతటి అభివృద్ధి చేయగలిగిందని, త్వరలోనే మిగిలిన హామీలన్నీ నెరవేరుస్తామని ఎమ్మెల్యే అన్నారు. మన జనరల్ సింబల్ ఉండదు, పేరబొత్తు రాజశేఖర్ ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది. దాని ఎదురుగా ఉన్నటువంటి బ్రాకెట్లో 1వ నెంబర్ అయ్యాలి, చుట్టూ పెడితే కానీ అర్థమైనా సింబల్ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు సమీపంలో ఫ్రూట్ స్టోరేజ్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు సమీపంలో ఫ్రూట్ స్టోరేజ్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం. గొడౌన్లో భారీగా ఎగసిపడుతున్న మంటలు, దట్టంగా అలుముకున్న పొగలు. భయోందోళన వ్యాపారస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. హైవేపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం. ముమ్మడివరం మండలం అనాథవరం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుకునే విద్యార్థిని ఉదయం నుండి అదృశ్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం. ముమ్మడివరం మండలం అనాథవరం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుకునే విద్యార్థిని ఉదయం నుండి అదృశ్యం. ఉదయం వప్పయ్యాలవారిపేట వద్ద ఇంటి నుండి స్కూల్కి బయలుదేరిన బాలిక స్కూల్కి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గంటల వ్యవధిలోనే బాలిక ఆచూకీ కనిపెట్టిన పోలీసులు బాలికను అదే గ్రామానికి చెందిన పరమట దుర్గా ప్రసాద్ అమలాపురంలో ప్రైవేటు గృహంలోకి తీసుకెళ్లినట్టు తెలియడంతో అమ్మాయిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లుగా సమాచారం. నిందితుడిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు తెలియజేస్తామంటున్న పోలీసులు. మా అమ్మాయి 8వ తరగతి చదువుతుందండి. పొద్దున్న టిఫిన్ అన్ని తెచ్చేసి ఎవరి బండి ఎక్కకుండా స్కూల్కి వెళ్ళిపోమని డబ్బులు ఇచ్చేసానండి. ఆ డబ్బులు ఇచ్చేసి నేను పనికి వెళ్ళిపోయాను. మామూలుగా పనికి వెళ్ళిపోయిన తర్వాత 9 దాటిన తర్వాత టీచర్ 10 గంటలకి మీ అమ్మాయి స్కూల్కి రాలేదు వెంకట్రావు గారు మీరేనా అడిగితే నేనండి అంటే మీరు వెంటనే అర్జెంటుగా చిన్న వయసు కాబట్టి అమ్మాయిది చూసుకోవాలి మీరు బడికాడికి వెంటనే వచ్చేయండి అని చెప్పారండి. నేను వచ్చేసి చూసిన తర్వాత లేదు మరి ఇంటికాడికి ఉన్నదే చూడండి అన్నారు టీచర్ గారు. ఇంటికాడ కూడా లేదని ఆర్డర్లకి ఫోన్ చేయడం ద్వారా తెలియదు. తర్వాత సిఏ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే అదే సమాచారం అందించిన తర్వాత సిఏ గారు చూశారు. అనాథర స్కూల్ హై స్కూల్ అండి 8వ తరగతి అండి. ఇలాగా బుల్స్ అంటే అనే కుర్రోడు ఆ పిల్లతో బస్సు ఎక్కిన వాళ్ళు చూసి బస్సు దిగి బస్సు దాటేసిన తర్వాత బలవంతంగా బండి ఎక్కించిపోయి ఇలాగా మాగం రోడ్డు వెళ్ళిపోరు. నేను చూశాను. బండి ఏమో బ్లాక్, గీతలేమో రెడ్ కలర్ ఉన్నాయి, మంచి ఎత్తుగా పొడుగ్గా పొడవుకున్నాడు అని చెప్తే ఇలాగా మాగమే తీసిపోడు స్కూల్ బ్యాగ్ తోడని చెప్పారండి. ఇంటికాడే ఉంటాడండి. ఏం చేస్తాడు ఏం చేయడం అలాంటి పనులే చేస్తుంటాడండి. మ్యారేజ్ అంటే ఒక అమ్మాయిని లవ్ చేయడండి మా ఇంటికాడే. ఆ అబ్బాయి పుట్టాడండి. ఆ అమ్మాయి పుట్టిన వెంటనే పోయిట్ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పుడు ఇంతవరకు రాలేదండి. పిల్లోడికి 8-10 సంవత్సరాలు వచ్చాయి. ఇంకా అలాగే ఉంటున్నాడండి. ఆ పిల్ల వాళ్ళ నానమ్మ తాతయ్య పెంచుకుంటున్నారు. ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఉన్నాయండి సార్. కాకినాడ జిల్లా కాకినాడ ప్రజర్పేటకి చెందిన మందపల్లి శ్రీదేవి అనే మహిళ తనకు చెందిన స్థలాన్ని కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి గుర్రాల సత్య అనిల్ కుమార్ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలింపు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రజర్పేటకి చెందిన మందపల్లి శ్రీదేవి అనే మహిళ తనకు చెందిన స్థలాన్ని కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి గుర్రాల సత్య అనిల్ కుమార్ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ జిల్లా కలెక్టరేట్ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలింపు. నా పేరు పల్లివేల హేమ. మా అమ్మగారి పేరు మందపల్లి శ్రీదేవి. నా పేరు గుర్రాల ప్రసాద్ అన్న వ్యక్తి మా స్థలం కబ్జా చేయడానికి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నాడండి. పోలీస్ అధికారులతో కలిసి మా స్థలం కాజేయడానికి చూస్తున్నాడు. నా భర్త లేడు. నేను 3 ఆడపిల్లలతో ఉన్నాను. అయినా సరే మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నాడండి. మామూలుగా టార్చర్ పెడతలేదండి. పోలీస్ అధికారులతో కలిసి చేస్తున్నాడండి. ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం చేస్తలేదండి. ఇంకా నేను బ్రతకలేక ఇద్దరు కట్టుకోలేక నా బిడ్డలతో చాలా నరకయాతన పడుతున్నాను. అందుకే ఇంకా చచ్చిపోవాలని నిర్ణయించుకుని ఇలా పురుగుల మందు తాగేసానండి. పోలీసు వాళ్ళు ఖాళీ చేసేయమని చెప్తున్నారు అంతే అండి. మేము 48 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నామండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు సార్, 48 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి అక్కడ మేము. అయినా మా స్థలం కబ్జా చేయడానికి, మా స్థలం కాజేయాలని అధికారులు కొనేసి గుర్రాల ప్రసాద్ అనే వ్యక్తి, ఒక బోరి అన్న వ్యక్తి, సత్య అనిల్ కుమార్ అన్న ఆయన మా స్థలం కబ్జా చేయడానికి మమ్మల్ని రౌడీలతో కొట్టించి ఆడవాళ్ళని మగవాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఖాళీ చేయించడానికి అనేకమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడండి. ఒక రకంగా మమ్మల్ని ఏడిపించలేదండి.
మా సైట్ మాకు కావాలండి, మా స్థలం మాకే కావాలి. మేము అందులోనే ఉంటున్నాం, అయినా మమ్మల్ని ఖాళీ చేయించేయాలని ఆయన ప్లాన్ అండి. మేము ఒప్పుకుంటలేదని మమ్మల్ని చంపేయడానికి కూడా ప్లాన్ చేశాడండి. అయినా మేము సీసీ కెమెరాలు గట్రా పెట్టుకుని అలా ఉంటుంటే పోలీస్ అధికారులతో కలిసి వచ్చి ఖాళీ చేయించేస్తానంటున్నారండి. సిఐ గారు కూడా ఖాళీ చేసేయండి, ఆయన ఖాళీ చేసేందుకు ఆర్డర్లు వచ్చినాయి అది ఇదని సిఐ గారు కానిస్టేబుల్ అందరూ కూడా మమ్మల్ని బెదిరించి ఖాళీ చేయించడానికి ప్రయత్నాల్లో ఉన్నారండి. నేను బ్రతకలేక ఇలాంటి పని చేశానండి. కలెక్టర్ ఆఫీసులో పురుగుల మందు తాగేశానండి. ఇంకా మాది స్థలం కబ్జా చేసి గుర్రాల ప్రసాద్ అని ఆయన మమ్మల్ని ఎంతగానో వేధిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచో తిరుగుతున్నాం కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. గుర్రాల ప్రసాద్ అని వాడు రౌడీని తెచ్చి ఆమెను తెచ్చి వీళ్ళని తెచ్చి పోలీసు వాళ్ళతో ద్వారాగా మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఖాళీ చేసామని. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడేమో న్యాయం జరగలేదు, చూస్తానమ్మా అంటున్నారు కానీ అక్కడ న్యాయం జరగట్లేదు. మా అమ్మ ఇంకా విరక్తి చెంది పురుగుల మందు తాగేసింది. రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరే తాగిందండి. కలెక్టర్ ఆఫీస్ దగ్గర తాగింది. ఆవిడ ఎలా ఉంటుందో ఎంతో మాకు తెలియదు. ఉన్న ఆవిడ అక్కడే. మా నాన్నగారు చనిపోయారు, మా బాబాయ్ చనిపోయారు. ఎవరు న్యాయం జరగట్లేదు. వాళ్ళు కూడా అలాగే స్థలం కోసం ఎంతో బాధపడ్డారు. గుర్రాల ప్రసాద్ అని వల్లే మా నాన్నగారు మా బాబాయ్ కూడా చనిపోయారండి. వాళ్ళు ఎంతో వేదన పడ్డారు. మా సొంత స్థలం మమ్మల్ని లాక్కొని వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారు. వాళ్ళని లేదు మాదన్నా సరే ఎంత అలాగే వేధిస్తున్నారంటే అంతలో వేధిస్తున్నారండి. ఉందండి, ఇల్లు ఉందండి, గోడ కూడా పడగొట్టేశారండి. మాతో మందపల్లి శ్రీదేవి అండి. ఆవిడ వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ నిన్న నుంచి అలా ఉంటే కానిస్టేబుల్ రాత్రి 12 గంటల దాకా వచ్చి నువ్వు ఖాళీ చేస్తావు చేయవా, ఖాళీ చేస్తావు చేయవా అని హెరాస్మెంట్ చేయటం వల్ల సిఐ గారు కూడా పిలిపించి నీకు ఎంత డబ్బులు ఇస్తానో అందులో గెలిపోని అనటం వల్ల ఆవిడ విరక్తి చెంది ఈరోజు ఇలా కలెక్టర్ గారిని కలటానికి వచ్చి ఇమోషన్ ఫీల్ అయింది అనమాట. ఏమైంది పురుగుల మందు తాగిందట. తాగితే గుర్రాల ప్రసాద్ అనేవాడు, సత్య అనిల్ కుమారు, సోడిశెట్టి సత్యనారాయణ, గోపిశెట్టి సత్యనారాయణ, బోరే కాపంటారు అతన్ని. అతను వీళ్ళందరూ కూడా ఇచ్చేయటం వల్ల, వీళ్ళందరూ హెరాస్మెంట్ చేయడం వల్ల ప్రతిరోజు కూడా 10 మంది రౌడీలు వచ్చి ఇంటి ముందుకు వచ్చి అల్లరి చేసి ఆ గోడ కూడా పడగొట్టారండి. ఆ స్థలం ఎంత ఉండదండి, గవర్నమెంట్ భూమి అంతే, రోడ్డు పక్కన ఉందని వాళ్ళ యొక్క ఇది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన. వేతనం పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంట్రల్ను మెయిన్ సెంట్రల్గా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన. వేతనం పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంట్రల్ను మెయిన్ సెంట్రల్గా మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.